హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం కదా. వినడమే కాదు, ఏ మధ్యకాలంలో వచ్చినా కూడా ఇలాంటి సినిమాలకి ఆదరణ చాలా బాగా లభిస్తూ ఉంటుంది. సో అలాంటి కాన్సెప్ట్తో ఒక సినిమా థియేటర్స్ని హిట్ చేయడానికి 18th ఏప్రిల్లో మన అందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట. ఆ సినిమా పేరే డియర్ ఉమా. మరి ఇంతకీ ఈ డియర్ ఉమా ఏం చేశారు? సో ఆవిడ జీవితంలో జరిగిన ఆ యుద్ధం ఏంటి, దాన్ని గెలిచారా లేదా అనేది సినిమాలో చూస్తాం అనమాట. కాకపోతే ఈ సినిమాని బలాన్ని చేకూర్చడానికి సో అర్జున్ రెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్కి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన రతన్ మ్యూజిక్ అందించడం జరిగింది. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసి మనందరికీ సాయి రాజేష్ గారు, బేబీ డైరెక్టర్ కాదండి ఈయన. సో ఈయన డియర్ ఉమా డైరెక్టర్ అనమాట. అండ్ అంతేకాకుండా దియా అన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులు కూడా పలకరించిన పృథ్వీ గారు అఫ్ కోర్స్. సో నా చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను, ఆవిడ అలానే ఉన్నారనమాట. శుభలగ్నం కానివ్వండి, మిస్టర్ పెళ్ళం కానివ్వండి, ఇలా ఏ చిత్రం చూసినా ఆవిడదంటూ ఒక ముద్ర వేసుకున్నారనమాట. ఆవిడే ఆమని గారు. సో మరి వీళ్ళందరితో పాటు డియర్ ఉమా అంటూ తన భుజాల మీద సినిమాని వేసుకొని ప్రొడ్యూసర్గా మారి అండ్ ఈ చిత్రంలో యాక్ట్రెస్గా మనందరి ముందుకే వస్తున్నారు సుమయ్య. ఆలస్యం చేయకుండా ఈ టీం అందరూ మనతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ హాయ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఐ స్టార్ట్ విత్ సుమయ్య బికాజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాను నేను. ఇది ఒక ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ కోల్కతా, దాని బేస్డ్ ఆన్ ఇది అంటున్నారు. ఈజ్ దట్ అంటే అంటే సిమిలారిటీస్ ఉన్నాయి, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ సిమిలారిటీస్ ఉన్నాయి. బట్ ఆ ఇన్సిడెంట్ అయ్యేసరికి మాది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఓ రియల్లీ? ఓకే. దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. సో కాకపోతే కొన్ని సిమిలారిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే అది దేశం మొత్తాన్ని ఆలోచింపచేసింది అండ్ చాలా బాధించింది కూడా అని చెప్పాలి. యా సుమ్యా, లైక్ ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ద్వారా రావాలి అండ్ ఈ ప్రాజెక్ట్కి ప్రొడ్యూస్ చేయాలి అని ఎందుకు అనిపించింది అండ్ వెన్ అసలు వచ్చింది ఐడియా? ఆఫ్టర్ కోవిడ్. ఓకే. ఆఫ్టర్ కోవిడ్లో రాశాను అండ్ సినిమాటిక్గా నేను రాజేష్ గారిని కలిసినప్పుడు సో హీ సెడ్ లైక్ అంటే సినిమాటిక్ వేలో మనం ఇలా వెళ్తే బాగుంది, ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే కొంచెం సినిమాటిక్గా మనం యాడ్ చేయొచ్చు అన్నారు. అండ్ I feel like ఇది అందరూ యూనో ఎవ్రీవన్ రిలేటెడ్ టు హాస్పిటల్. ఏ ప్రొఫెషన్ అయినా మనం ఎండింగ్ స్టార్టింగ్ హాస్పిటల్లోనే అవుతుంది, ఎండింగ్ కూడా హాస్పిటల్లోనే అవుతుంది మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో జీవితంలో. కరోనా తర్వాత చెప్పలేము అసలు. సో దానిపైన చేయాలి అనేసి అండ్ ఒక పేషెంట్ తరఫున చేశాను నేను. ఓకే ఓకే, నైస్. అండ్ పొరిగింటి మంగళ గౌరి కాసుల పేరు చూడు పక్కింటి, సారీ నాకు లిరిక్స్లో అటు ఇటు అవుతుంది బట్ ట్యూన్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఆమన్ గారు మీరు సేమ్ అలానే అంతే బ్యూటిఫుల్గా అంతే గ్రేస్ఫుల్గా ఉన్నారు స్టిల్. ఏంటి ఆ సీక్రెట్? రియలీ? ఓకే. యా ఏం లేదండి, అలా వర్క్ చేస్తూ ఉన్నాము బిజీగా, అలా దేవుడు దయ వల్ల వర్క్ చేస్తున్నందుకు అసలు ఆ ఎనర్జెటిక్ అలా ఉందేమో. పైగా నేను కొంచెం వెజిటేరియన్ కాబట్టి మేబీ అలా ఉండొచ్చు. కరెక్ట్, వెజ్ తినే వాళ్ళకి గ్లో ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు బేసిక్గా స్కిన్లో. అండ్ అంతేకాకుండా వర్క్ కూడా మీరు చాలా హ్యాపీగా చేస్తూ ఉన్నారు. మొన్ననే జగపతి బాబు గారితో ఒకటి చూసాం మేము, ఆ రీల్లో మీరు మేకప్ ఆర్టిస్ట్ గా మారారు, ఆయన మేకప్ ఆర్టిస్ట్ గా మారారు. నేను అసిస్టెంట్ గా మారాను, మళ్ళీ ఆయన అసిస్టెంట్ గా మారారు. సో యా దట్ బాగుంది, సెట్ లో అలా ఎంజాయ్ చేస్తూ చేయడం అనేది. డెఫినెట్లీ కో స్టార్ అప్పుడు అండ్ దాని తర్వాత ఆ మెమరీస్ అన్ని ఉంటాయి, మళ్ళీ మళ్ళీ మీరు రీకలెక్ట్ చేస్తారు. ఎందుకు ఉండదండి, చాలా ఉంటుంది, దాని గురించి మాట్లాడుతూనే ఉంటాము. రైట్ రైట్, డెఫినెట్లీ యూ వర్క్ విత్ గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ యాక్టర్స్ అండ్ నౌ యూ వర్కింగ్ విత్ డెఫినెట్లీ కొంచెం న్యూ కమర్స్తో. వెన్ లైక్ ఇలా న్యూ ఐడియా, న్యూ కమర్స్, యంగ్ జనరేషన్ వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అండ్ డియర్ ఉమా మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇంకా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకున్న స్పోర్టివ్నెస్ కానీ ధైర్యం కానీ. ఎస్పెషల్లీ ఈ సినిమా డియర్ ఉమా నేను ఏ ఊళ్ళో తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళాం మేము అందరు ఫ్యామిలీతో పాటు. సో అప్పుడు ఫోన్ చేశారు మధు గారు, ఫోన్ చేసి ఇలా కో డైరెక్టర్ ఫోన్ చేసి ఇలా చేయాలి అంటే ఎవరు ఏమి అంటే చెప్పారు. బట్ నాకు సుమయ్య ఎవరు తెలీదు. ఓకే, క్యారెక్టర్ అడిగాను, క్యారెక్టర్ బాగుంది, ఒక లెక్చరర్ క్యారెక్టర్ అండ్ ఈ కథకి చాలా అన్వయంగా ఉంటుంది అని కథ లైట్గా చెప్పారు. ఓకే బాగుంది అని చెప్పిన తర్వాత ఒప్పుకున్నాం. సో ప్రొడక్షన్ హౌస్ కూడా మనం ఏమన్నా మాట్లాడాన్ని నీట్గా
ఒక 1 minute లో అన్ని అయిపోయింది. ఓకే చెప్పా సర్ప్రైజ్. తిరుపతిలోనే తర్వాత నాకు ఇమీడియట్ గా కాల్ చేసి నేనే మేడం నేను ప్రొడ్యూసర్ నేనే మాట్లాడుతున్నానంటే ప్రొడ్యూసర్ అంటే మామూలుగా ఒక మిడిల్ ఏజ్ లా ఉంటారేమో అలా అనుకుని అవునా అదే తనే హీరోయిన్ నాకు నిజంగా తెలియదు. ఓకే ఆ టైంకి తెలియదు. సో నేను ఫ్యామిలీతో పాటు ఉన్నాను కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమీ అనుకోలేదు. సో ఓకే చెప్పా. సెట్కి వచ్చిన తర్వాత ఎంత చిన్న అమ్మాయి ప్రొడ్యూసర్ ఎంత ధైర్యం అసలు మామూలుగానే ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయి. కరెక్ట్. సో నా ఎక్స్పీరియన్స్ చూసాను ప్రొడ్యూసర్స్ ఎంత టెన్షన్స్లో ఉంటారు వాళ్ళు. అది ఒక్క పని చేయడానికి వాళ్ళకి ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఈ అమ్మాయి హీరోయిన్గా చేస్తూ ఈ ప్రొడక్షన్ ఎలా చేస్తుంది నిజంగా చాలా ధైర్యం. అమ్మాయి స్పోర్టివ్నెస్, మళ్ళీ అమ్మాయికి ఇంట్రెస్ట్, ఎందుకు నేనే సినిమా చేయకూడదు, నేనే ఎందుకు చేయకూడదు అనే ఒక అంబిషన్ నాకు చాలా నచ్చింది. అంటే అమ్మాయిలు కూడా ఇంత ధైర్యంగా ఉండడం అనేది నేను ఒక అమ్మాయి కాబట్టి నేను కూడా అలాగే ఈ ఇండస్ట్రీకి వచ్చాను, ఎందుకు నేను చేయకూడదు. పెద్ద అందగత్త కాదు, పెద్ద ఇది కాదు. ఐఎమ్ బోర్న్ బ్రాటప్ అని బెంగళూరు. మాకు లాంగ్వేజ్ కూడా నాకు అప్పుడు తెలియదు అంతగా. అవును కన్నడ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ధైర్యమే నాకు మా మదర్ కానీ నాకు వచ్చిన ఒక ధైర్యం, నాకు మనసులో ఉన్న ఆ ఒక ఫైర్. సో అది ఈ అమ్మాయితో నేను చూస్తే నిజంగా ఇలాంటి వాళ్ళు బాగుండాలి, బాగా రావాలి, వాళ్ళు అనుకున్న అంబిషన్ వాళ్ళు ఫినిష్ చేయాలని నిజంగా నేను కూడా ఈ సినిమా అప్పుడు అనిపించింది నిజంగా నేను ఒప్పుకొని చాలా మంచి పని చేశాను అని. రైట్. నిజంగా ఇంకా కథ పరం చాలా బాగుంది. ఎందుకంటే నేను కథ విన్నాను, తర్వాత మొత్తం టీజర్ రిలీజ్ అన్ని చూసాను, చాలా బాగుంది, బాగా చూసాను. హీరో మా ఊరు అబ్బాయి పృథ్వీ. కన్నడ. మాది తెనాలే మీది తెనాలే, మాది బెంగళూరే మీది బెంగళూరే అన్నారా మీరు? మా అన్ని ఊరు మాదే అండి, హైదరాబాద్ మా ఊరు. ఎందుకంటే మీరు చెప్పే వరకు తెలియదు, ఇప్పటి వరకు మీరు తెలుగు అమ్మాయి అనుకుంటున్నా, మీరు తెలుగు అంత స్పష్టంగా మాట్లాడతారు. బేసికలీ తెలుగే కానీ అక్కడే సెటిల్డ్ మా 4 fathers. సో కన్నడ బేస్ ఎక్కువ అయిపోయి ఇంట్లో కన్నడ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరేషన్ అయితే వాళ్ళకి తెలుగే తెలియదు, అందరూ కన్నడనే మాట్లాడతారు. నేనైనా ఇంత మాట్లాడుతున్నాను. సో ఎందుకంటే అందరూ మ్యారేజ్ కూడా అంతా కన్నడ ఎక్కువ వచ్చేసారు. సో అలా అయిపోయింది, ఇంకా అయిపోయారు. సో అలా వచ్చిందంట. సో మాకు హైదరాబాద్ నాకు ఫుడ్ పెట్టినూరండి, నా పుట్టిల్లు. నాకు హైదరాబాద్ మా ఊరు. చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నై మా హోల్ స్టేట్స్ ఆర్ దేర్. అంతే. కరెక్ట్. ఎవరికి ఇది అది అయినా నవేడేస్ పాన్ ఇండియా సినిమాకి నో బోర్డర్స్. సో డెఫినెట్లీ. సో హీరో కూడా చాలా బాగా చేస్తున్నారు, చూసాను. ఎందుకంటే కన్నడలో తను చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా మంచి మూవీస్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ ఫెమిలియర్ ఆర్టిస్ట్ అక్కడ. సో ఇక్కడ మన ఈ తెలుగులో చేసిన నాకు చాలా హ్యాపీ అయ్యింది. వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక 2 scenes తనతో కూడా చేశాను. ఓకే. సో కలిసి చేశాను. మా ఇంకా సుమయ్యతో మొత్తం సినిమా మొత్తం అమ్మాయితోనే ఉంటుంది. ఓకే. మదర్ కాదు కానీ మదర్ లాగా ఉంటాను సినిమాలో అమ్మాయికు. ఓకే. సో కాంబినేషన్ మా సీన్స్ కూడా చాలా ఎమోషనల్ సీన్స్ అని చాలా బాగుంటుంది. రైట్. సో డైరెక్టర్ గారు రాజేష్ గారు అయితే చాలా బాగా, అంటే కూర్చున్నప్పుడు ఆయన చాలా ఈజీగా డైరెక్ట్ చేస్తున్నారు, కానీ సినిమా ఎంత బాగుంది నేను అనుకోలేదు. చాలా బాగా చేస్తున్నారు డైరెక్షన్. సో చాలా కామ్ గా కూల్ గా అనిపిస్తున్నారు, కూల్ గా చేస్తారు. ఆల్రెడీ ఆ పేరుకి ఒక బ్లాక్ బస్టర్ ఉంది, 100 crores సినిమా ఉంది, కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీ పేరు మీద ఉన్న డైరెక్టర్ ఆయన, ఇస్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఎనీహౌ. సో లైక్ ఈ సినిమా డెఫినెట్లీ స్టోరీ బై సుమయ్య రైట్, దాన్ని అడాప్ట్ చేసుకొని మౌల్డ్ చేసుకొని అండ్ తీసుకురావడానికి కొంచెం జనరల్లీ అంటుంటారు నవేడేస్ మనం చాలా మందిని, ఒకప్పుడు చూసాం వివి వినాయక్ గారు కానీ, లేకపోతే చాలా మంది రైటర్స్ దగ్గర నుంచి స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్ చేసేవాళ్ళు. బట్ నవేడేస్ రైటర్ డైరెక్టర్స్నే చూస్తున్నాం ఎక్కువ వరకు. సో ఫర్ యూ లైక్ మౌల్డ్ అవ్వడానికి టైం పట్టిందా? దీంట్లో ట్విస్ట్ ఏంటంటే నేను బేసికలీ రైటర్, నేను డైలాగ్ రైటర్. ఓకే. పిల్లను నేను జీవితం బాయ్ వీటికి డైమండ్ రత్నబాబుకి రైట్ హ్యాండ్గా ఉండేవాడిని. ఒక రైటర్కి కొన్ని స్వతహా కథలు ఉంటాయి, బట్ ఆమె కథ తీసుకొచ్చాను నా దగ్గరికి. ఓకే. మరి అదే ట్విస్ట్ ఇక్కడ. అదే ఆ కథ నేను చేయాలి, నా కథను నేను చేయటం ఈజీ. సరే ఆ కథ విన్నాక లేదు నాలాంటి, లేకపోతే ఇప్పుడు ఏదన్నా ఒక 10 సినిమాలు చేసే కన్నా ఇలాంటి ఒక కథ చేయటం ఒక గ్రేట్గా ఫీల్ అయ్యానండి. విన్నంగానే గ్రేట్గా ఫీల్ అయ్యాను ఫస్ట్. ఓకే అమ్మ బాగుంది సబ్జెక్ట్, అయితే కొంచెం సినిమాటిక్ లిబర్టీ సాంగ్స్ అని ఫైట్స్ అనేవి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి,
ఎందుకంటే మెసేజ్ అనేది ఉంటుంది, బట్ ఒక సెమీ ఆర్ట్ ఫార్మేట్లో ఇస్తే చెన్నై అయితే ఓకే, మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు, చేద్దాం అని ఒప్పుకుంటే మనం కలిసి చేద్దాం. లేదండి నా ఇన్పుట్స్ ఉంటాయి చేయాలి, దీంట్లో అక్షరం మారినా కూడా హత్యలు అయిపోతాయి అన్నట్టుగా చాలా స్ట్రిక్ట్ మారిన హత్య ఆ మోడల్లో వారిని రైమింగ్ లో ఆయన టైమింగ్ రైమింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సరే ఇక అక్కడి నుంచి ఆ వార్నింగ్తో స్టార్ట్ అయిన మా వారు ఒక స్క్రిప్ట్ దశకి చేరుకుంది. అబ్బాబ్బా అసలు మామూలు టైమింగ్ లేదు, ఆ వార్నింగ్ తో స్టార్ట్ అయిన మా వారు రండి. ఆ తర్వాత స్క్రిప్ట్ ఎవరి దగ్గర ఇప్పుడు పక్కన ఎవరన్నా రాసుకోరా సంబారాలు మీ దగ్గర నుంచి వచ్చేవాన్ని. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇప్పుడు అదే పనిలో ఉంటారు. హీరో గారికి చాలా సఫర్ అవుతుంటారు ఆ విషయంలో. లాస్ట్ మినిట్ వరకు ఏదో డైలాగ్ రాస్తుంటారు సార్ మా ఆయన. తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళి, ఇంగ్లీష్ నుంచి కన్నడకి వెళ్ళి, ఆ కన్నడలో దాని డెప్త్నెస్ తెచ్చుకొని మళ్ళీ తెలుగు చెప్పాలి. ఆయనకి ఇప్పుడు మీ వల్లనే ఆయనకి మోస్ట్ ఆఫ్ ది తెలుగు అర్థమైపోతుంది ఆయనకి. నేను తెలుగు లెక్చరర్ అండి. మళ్ళీ నా వైపు నుంచి ఏంటంటే కష్టంగా చెప్పడం స్పాంటేనియస్ గా మార్చేస్తాడు. ఇంత చెప్తే చాలు మేడం, మనకు కావాల్సింది మన మెయిన్ మీనింగ్ ఉన్న. ఆయన రైటరు, లెక్చరర్, సో తెలుగు మీద ఆర్టిస్ట్ చాలా ఈజీ చేసి ఇస్తాడు. రైట్. అది బేసికల్లీ ఏంటంటే ఇదే ఇక్కడే ఉన్నట్టు ఉంటుందండి. నేను వచ్చి కూడా 12 years అయింది ఇండస్ట్రీకి. బట్ అంటే మేడం గారిని చూసామనుకోండి, ఆమె గారు మనకేదో అంటే స్క్రీన్లో మనకి రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తారు ఈ ఆర్టిస్టులు అందరూ కూడా. మాకు ఈజీగా ఉంటుంది. కరెక్ట్, డెఫినెట్లీ. రైటర్స్ ఎప్పుడు ఊహించుకొని రాస్తాం కనుక ఆ క్యారెక్టర్ మేడం గారి సెట్లో రాని ఆమెని గారు అనుకో, ఆ క్యారెక్టర్లో శ్యామల గారని ఫీల్ అవుతుంటాం. అట్లా మేము అలానే ఫీల్ అవుతాం అనమాట. ప్రొఫెసర్ క్యారెక్టర్ చాలా అంటే హీరోయిన్, ఒక విలేజ్ నుంచి వచ్చిన హీరోయిన్కి ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్, తను మెడికోగా ఉన్నారు, తనకి ఎంత సపోర్టివ్గా ఉండి ఒక హ్యూజ్ అంటే అక్కడ విలేజ్లో కొంచెం అమాయకత్వంగా అలా ఉంటారు కదా, తను ఒక అంటే ఆ ట్రెడిషన్ నుంచి ఈ ట్రెండ్కి ఒక అమ్మాయిని ఎలా తయారు చేస్తారు. ఆ అమ్మాయి అంటే ఒక చిన్న ప్రాబ్లంని కూడా తట్టుకోలేని ఒక అమ్మాయి ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసే విధంగా తను ఇన్పుట్స్ ఉంటాయండి. సో ఆ ధైర్యాన్ని తీసుకొని రావడం. నేను మళ్ళీ మధ్యలో వస్తానమ్మా. సో ఇద్దరు మదర్స్, కానీ నాతో కూడా మంచి బాండింగ్ ఉంటుంది సినిమాలో. జనరల్లీ రియల్ లైఫ్లో కూడా అంటే జన్మనిచ్చేవాళ్ళు, విద్యాభ్యాసాన్ని ఇచ్చేవాళ్ళు అంటాం కదా. టీచర్స్ ఆల్సో లైక్ పేరెంట్స్ ఓన్లీ. ఎక్కువ జీవితం అక్కడే నేర్చుకోవడం జరుగుతుంది. అసలు పుట్టడం మాత్రం ఇంట్లో ఉంటుందన్నమాట. అండ్ పృథ్వీ, సారీ కొంచెం లేట్ అయింది ఇక్కడ వరకు రావడానికి, బికాస్ బెంగళూరు కదా మీరు. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు రావడానికి నాకు కొంచెం టైం పట్టింది, కొంచెం టైం పట్టింది ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి ఫ్లైట్. అండ్ టెల్ మీ హూ అప్రోచ్డ్ యూ ఫస్ట్ అండ్ అంటే ఎలా అనిపించింది ఐడియా? What was your initial? Yeah, I mean, Sumaya first approached me, and then Rajesh sir, he narrated me the story. While they narrated, the one thing which made me connect is the message which the film is giving out. It is a message which society should hear right now. Okay. So that they have dealt very nicely. It is a sensitive matter, and they have dealt it very nicely, and they have woven it in a entertaining way. I mean, usually message-oriented cinemas, it tends to get boring, right? But here they have interwoven, like, the commercial aspects, the love angle to it, and the family angle. So everything they have nicely written. It has become a all-rounder cinema, I can say. I mean, all-rounder cricketer, he can bat, he can ball, he can field. Okay. The same way this film has everything. It has action, it has thrilling elements, it has love angle, and great music. So everything. So I felt this is a proper film for me to come into Telugu industry. I am a dancer basically, and I am trained in martial arts. So my all skills has been used in this film. Nice. Dance, martial arts, anni use chesara meeru? Yeah. So it is a nice launch for me in Telugu. And Telugu Diya, as you know, you also attended the event that day. Yes, Diya one. Yeah. So it garnered very good reviews and very good appreciation from Telugu audience. I never thought, really when there is a good film, there is no language barrier. So that was a live example for me, and the way
Telugu audience loved the film, and they the way they messaged me, they wrote about the film. I mean, it takes a big heart. So Telugu audience, everyone has big heart. They do, whenever it is a good product, they don't, I mean, they language barriers, or maybe I'm not from this state, or the artist is not from the state, they don't take that into consideration. They always think about the product, the art. Definitely, we only appreciate and celebrate talent here. Yeah. That is one very good thing which I've seen. So I enjoyed the vibe of the city, Hyderabad, while shooting. Yeah. Oh, you enjoy food also, biryani Yeah. especially. Are you non-vegetarian? Like I am a non-vegetarian, but I was on a diet, so to eat veg. Oh, వెజ్ తినడం చూడలేదు. veg. ఆయనే కదా, మేమందరం వెజ్ తింటూ మేడం ఎప్పుడు చూసుంటాం, ఆ వెజ్ మాత్రం తింటాం. మీరు ఫుల్లీ నాన్ వెజిటేరియన్స్. ఓకే, కూల్. So I like 365 days non-vegetarian. ఇది రావాలి కదండి, అందుకని తినాల్సి వస్తుంది బేసికలీ. ఐ అండర్స్టాండ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. Oh, yeah, like can't help. Can't help, yeah, definitely. And yes, as you said, like అంటే సినిమాకి గుడ్ ఫిల్మ్కి బ్యారియర్స్ లేదు, లాంగ్వేజ్ బ్యారియర్స్. బట్ వెన్ యూ యాక్టింగ్ అంటే వేరే లాంగ్వేజ్లో యాక్ట్ చేసినప్పుడు ఆ డైలాగ్స్ని చెప్పాలి అన్నప్పుడు బట్ డిఫికల్టీస్ అయితే ఉంటాయి. వాజ్ దేర్ ఎనీ డిఫికల్టీస్ వైల్ డూయింగ్ దిస్ ఫిల్మ్? First 2-3 days I was like very, very, very tensed. I hail from a place called Mangalore. It is like the coastal part of Karnataka. So for us, AP and Telangana is very, very far. I didn't have much friends who were Telugu speaking. So I used to watch a lot of Telugu films, but it was always subtitles. యాక్చువల్లీ బెంగళూరు వాళ్ళు కొంచెం తెలుగు Yeah, వస్తుంది. అవును. మ్యాంగ్లూరియన్స్ అంటే టోటల్ డిఫరెంట్ వాళ్ళు. నేను ఇంకా బెంగళూరు దగ్గరేమో అనుకున్నాను అమ్ని మ్యామ్. నాకు అర్థమైంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడమే చాలా ఈజీ మ్యాంగ్లూర్ కంటే అని. అక్కడ నుంచి అక్కడికి అంత దూరం ఉంటుందని వాళ్ళకి తులు కొంకణి ఇవన్నీ కొంచెం కనెక్ట్ అవుతుంది, కానీ మాకు మన తెలుగు అని కనెక్ట్ అవ్వదు వాళ్ళకి, చాలా కష్టం. అది కంప్లీట్లీ. So I traveled there once, like Ravi Basarur also I traveled. Oh, you have been there? Yeah, I've been there. Studio. I interviewed him. Our place is like 50 kilometers down south. Oh, okay. That place, but coastal part itself. But now you understand Telugu, right? Now I understand Telugu. All thanks to dear Uma. Who taught? Ever నేర్పించారు మీకు? I mean, like the dialogues and everything. I used to dissect it. I used to analyze it, every word. So by the time you finish the film, you will know the language. I at least understand Telugu, even if I don't speak. I Now understand. you can easily start with Andarki Namaskar. Yeah, that's what. Another film, I will start speaking also. But here చాలా స్పష్టంగా మాట్లాడతారమ్మా తెలుగు, ఏది డైలాగ్స్ వరకు. డైలాగ్స్ వరకు ఇచ్చిన వరకు ఓకే. మేము ఒక 4 to 5 సీన్స్ షూట్ చేస్తుండేవాళ్ళం. అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాకప్ మాది. అంత డే అండ్ నైట్ చేసినా ఒకసారి ఆయన సీన్ చూసుకుంటే మెమరీ అంత పవర్ఫుల్ అయింది. డైలాగ్స్ మన తెలుగు యాక్టర్స్ చెప్పలేని విధంగా కూడా అంత స్పాంటేనియస్గా, అంత క్లారిటీగా, తప్పు లేవని చెప్తారు. ఓకే, అది ఆయన టాలెంట్. I hope you got it. I know what It's a compliment only. but I've troubled him a lot. I have troubled him a ఎందుకంటే lot. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ ఉందండి. మెయిన్ అంటే నేను డైలాగ్ రైటర్ కనుక దాని మీద నాకు బలం ఉంటుంది, బలమైన డైలాగ్ రాయాలని ఉంటుంది, అవి బలంగా వీళ్ళు చెప్పాలని ఉంటుంది. దానికోసం బలవంతాలు జరగడంలో ఆయన ఇబ్బంది పడలేదు. ఆయన ఇబ్బంది పడలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఓకే, ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో తెలియదు. నైట్లో అక్కడ ఎంత బైహాట్ చేశారా, ఆయన అడగాలి అది బలవంతమా బలాత్కారం అని. ఎందుకంటే అది సెర్చ్ చేసుకొని ఆయన దాని మీనింగ్ తెలియదే ఫేస్లో ఎక్స్ప్రెషన్ రాదండి. బాగున్నారా అని చెప్పాలన్నా కూడా దాని మీనింగ్ తెలియాలి కదా. కరెక్ట్. ఆ భావం రావాలంటే తను ఎంత వర్క్ చేశారో మాత్రం మాకు వర్కౌట్ అయ్యింది. ఓకే, లాంగ్వేజ్ మాత్రం అర్థం కాకపోతే ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్. అదే అంటున్నా, దట్స్ ఛాలెంజింగ్ పార్ట్ నో ఫర్ డెఫినెట్లీ. బలాత్కారం యా బలవంతం? నేను ఎవరిని అలా చేయను, ఎందుకంటే నేను చాలా సాఫ్ట్. మీరు సాఫ్టే, మీ డైలాగ్సే కొంచెం బలంగా. అదే అంటున్నా. I have troubled him a lot because like because he is a writer, he tends to change the dialogues. On the day also, some creative thoughts he might get and he'll write it. So whenever he gives me the dialogue in the last moment, I used to get terrified and I used to trouble him a lot. మీరు అళాలు అక్షాలు బండారా బండీరా అలాంటి రాసేవాళ్ళ ఏమిటి మీరు? డెఫినెట్గా అలా డెఫినెట్ గా. అయ్యో నాకే తిరగట్లేదు. ఎందుకంటే పాపం ఆయన అప్పటికి ప్రిపేర్ అయ్యి వస్తే సరే వీళ్ళని ఎట్లయినా మనం కన్వెన్షన్గా చెప్పగలుగుతున్నాం ఆయన అంత మైండ్గా భావంతో సహా ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం.
డైలాగ్ ఇలా కాదు, ఇంకా షార్ట్ పెడుతున్నా అన్నప్పుడు మన ఇలా మారుస్తారు. వీళ్ళు మారిస్తేనే తిడతారు, ఆయన కొట్టాలి నన్ను Here everyone knows Telugu. I am the only one person who doesn't know Telugu. And I was the one who had all big dialogues. పగా ఇది. ఒక క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక 12 minutes డైలాగ్స్ ఉంటాయి మేడం. తనే నాన్ స్టాప్గా చెప్పాలి, 1 hourలో చెప్పేసాడు. పెద్ద స్టేజ్, ఒక 500-600 మంది క్రౌడ్, టేకింగ్లో అసలు మీరే కంగారు పడుతుంది, నేను చెప్పేస్తాను. ప్రొనౌన్సియేషన్ ఈజీ వస్తుంది, అంటే కన్నడ లాంగ్వేజ్ అలాంటిది. వాళ్ళకి తెలుగు వస్తుంది, మనకి కన్నడ రాదు, కష్టం, చాలా కష్టం అవుతుంది. ఆయన అదే అన్నాడు, నువ్వు ముందు హిందీ నేర్చుకోవాలి, నేర్పించడం కాదు 30 రోజుల్లో హిందీ అని. నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ కాదు, నువ్వేదో నేను ఈజీ అనుకుంటున్నావు, నువ్వు ఒకసారి హిందీ నేర్చుకుంటా అన్నాడు. ఏముందిలే, మన హిందీ సినిమాలు చూసాం కానీ నేను బాత్ కర్తే బీత్ ఏది మాట్లాడుకుంటా అన్ని చెప్పేసారు. దాన్ని కూడా అర్థం చేసుకొని ఇది బాధ అనమాట. అట్లా ఫన్నీగా ఉండేది. కానీ ఒక్కోసారి నన్ను తిట్టాలని ఉంటుంది కదా ఎవరికైనా, అంత బాధ పెడితే మీరైనా ఖచ్చితంగా. ఆయన ఏం చేయవాడు, మా కోడే మిల్చి తిట్టేవాడు. పాపం డైరెక్ట్ గా మిమ్మల్ని తిట్టకుండా కో తీసుకోవాల్సి వచ్చింది ఆయన. సార్ అంటే పర్లేదు, తిట్టినా కూడా మనం రావాలి, తెలుగు రావాలి. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మీకు ఇప్పుడు ఆయన థ్యాంక్స్ చెప్తారు, బికాస్ ఆల్మోస్ట్ తెలుగు అర్థమైపోతుంది ఆయనకి. అండ్ సుమ్యా, లైక్ ఇందాక కామిని గారు ఆల్రెడీ మెన్షన్ దట్ ఏంటి అంటే ప్రొడ్యూస్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్. డబ్బులు కావాలి ఫస్ట్ థింగ్. సాయంత్రం అయ్యేసరికి, షూటింగ్ అయ్యేసరికి ఇట్లా పంచుతూ ఉండాలి అందరికి. షూటింగ్ లో బేసిక్ గా బిల్స్ అన్ని సెటిల్ చేస్తూ ఉండాలన్నమాట. డబ్బులు అయిపోతూనే ఉంటాయి చూస్తూ ఉంటే కళ్ళ ముందు, వాటర్లా. సో ఫస్ట్ స్టెప్ తీసుకునేటప్పుడు ఆ భయం రాలేదా, భయం అనిపించలేదా? అరే డబ్బులు అయితే ఎలా, అన్నిటికంటే ఇంపార్టెంట్ మనీ కదా లైఫ్లో. అన్నిటికన్నా అన్ని ఫినాన్స్తో ముడిపడి ఉండవు. ఐ థింక్ మన డ్రీమ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. ఐ గెస్ ఐ మీన్ ఎవ్రీథింగ్ మనీతో ఉంటుందంటే నేను ఐ డోంట్ అగ్రీ. మనీ ఫర్ మన కోసం, మన కంఫర్ట్ కోసం. యాక్చువల్గా తను అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు మేడం, కానీ సినిమా తీసి చూడు అని ఎవరైనా చెప్పా డైలాగ్. అది లోపల నుంచి వచ్చి ఉంటుంది, చూసి చూసి బాధతో. సీరియస్లీ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు, కానీ సినిమా చేసి చూడు అప్పుడు అర్థం. అసలు సినిమా చెయ్యాలని ఎందుకు వచ్చింది ఆలోచన? బేసిక్ ఏదో ఉంటుంది కదా, సమ్ యాక్టింగ్ కి కీడా అంటుంటాం మనం. దానికి నేను ఆన్సర్ చెప్పాలి మేడం. మీ వల్లనే వచ్చిందంటారా? అంటే డైరెక్టర్ ఎటైనా ప్రొడ్యూసర్తో డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు కదా, అందుకని కాదు ఇది. కానీ నా వల్ల రావటం కాదు, ఎందువల్ల వచ్చిందన్నది నాకు కాస్త తెలుసు. తను ఈ స్టోరీ చెప్పారు నాకు. అంటే మేము ఒక బుర్రకథ అనే సినిమా దగ్గర పరిచయం అయింది. దాన్ని నేను చీఫ్ ఆఫ్ సొసైటీగా చేస్తున్నాను, రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. మేడం గారు కూడా అది ఒక సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు అక్కడ. తర్వాత కొన్ని కాజెస్ వల్ల తనకు వాళ్ళు నచ్చలేదు, వీళ్ళు మేనకి తను నచ్చలేదు, వేరే వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ చేయలేదు. ఆ తర్వాత నన్ను ఒకసారి పిలిచి, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నానండి, ఇదిగోండి ఒక 5 పేపర్లు మీకు ఇస్తున్నాను, చేయండి అన్నారు. ఓ ఇది కూడా నేను రాసే యోగం లేదనమాట, సరే చేద్దాం. నా షార్ట్ ఫిల్మ్ చేయటం రాదు యాక్చువల్లీ. ఏదైనా 2.5 గంటలు అయితే చెప్పగలను, కొంచెం చేటబారుతుంది అంటే వారం మాది. అయితే సరే చూద్దాం చేద్దాం. చేశాక మేము 2-3 గంటలు ఒక 4 hours చేసేసామండి. 1 day పట్టుద్ది అనుకున్నాము. దానికి అవార్డు వచ్చింది, రివార్డు కూడా వచ్చింది. ఇంటర్నేషనల్లో కూడా తనకు ఫారెన్లో ఉంటారు. ఏంటది షార్ట్ ఫిల్మ్ నేమ్? సోల్మేట్స్. ఓకే. తన సోల్మేట్ అయినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్న కిల్లర్ అనే డాగ్కి జరిగే చిన్న 3 minutes కంటెంట్, అది మంచి అవార్డు వచ్చింది. మన పత్రిజీ గురు గారి ద్వారా అవార్డు తీసుకున్నాం. అలా మా మీద ఈ కాంబినేషన్లో ఏదైనా చేస్తే అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా సార్, అట్లా చేద్దామని ఈ స్క్రిప్ట్ అప్పుడు యాక్చువల్లీ అనుకోలేదు. ఎందుకంటే ఒకసారి నన్ను రాజేష్ గారు పిలిచారు, ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు అండ్ నాకు ఒక స్క్రిప్ట్ కన్ఫర్మ్ అయింది, మీరు రావాలి అన్నారు. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను అలా కలిసాను మళ్ళీ. తర్వాత ఏమైందో తెలీదు, మీరే ప్రొడ్యూసర్ అయ్యారు. నేను ప్రొడ్యూసర్ అయ్యాను. అప్పుడు అన్నారు, మేడం నేను ఫారెన్ వెళ్తున్నానండి, అలా ఇది ఓకే అయితే అయింది, నేను చిన్న వర్క్ మీద వెళ్తాను, వచ్చాక మనమే ప్రొడ్యూస్ చేస్తాము. అంటే నేను డైరెక్ట్ చేస్తాను చెప్పలేదు, సస్పెన్స్. మనం రైటర్గా అనే అన్నట్టుగా తన మనసు చూసారు కదా ఇందాక డైలాగ్స్. కరెక్ట్. అమ్మో ఆయన అసలు మామూలుగా బేసికలీ మేము డైలాగ్ రైటర్. అదే అప్పుడు స్క్రిప్ట్ ఫారెన్ నుంచి వచ్చాక ఒక 2.5 hours నెరేట్ చేశాను నేను. రైట్. నెరేట్ చేశాక మైండ్ బ్లోయింగ్ అండి. సరే నేను డైరెక్టర్గా ఎప్పటికైనా అవ్వాలనుకున్నాను. నేను మీరు అవకాశం ఇస్తే సినిమాతో అవుతాను మేడం. ఓహో వీడు అప్పుడే బేరం పెట్టాడని మనసులో అనుకుని ఉంటారు. ఎనీవే
కానీ ఆ స్క్రిప్ట్లో జరిగింది ఏంటంటే మేడం గారికి ఆ స్క్రిప్ట్లో ఈ ఆర్టిస్ట్ ఉండాలని కానీ ఈ టెక్నిక్ ఏమి ఐడియా లేదు. దాన్ని కాకపోతే దీన్ని కదపకుండా నీట్గా యాజ్ ఇట్ ఈస్గా తీయగలిగే వాళ్ళు కావాలి. అంటే మనం ఎవరైనా వెళ్దాం మేడం, అంతకుముందు మనం ప్రొడ్యూసర్కి కలిసాం కదా, ఈ స్క్రిప్ట్ కూడా చెప్దామన్నాను. అంటే నో 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 అలా కాదండి, దీంట్లో ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు ఈ స్క్రిప్ట్ని, అలా చేయకూడదంటే ఏం చేయాలన్నారు. అయితే మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి మేడం. ఎంత బాగా చెప్పారు మీరు, ఏం చెప్పారు అని ఉంటారు ఆవిడ వెంటనే. తను కూడా డెసిషన్ తీసుకున్నారు. ఓకే మనం ఈ స్క్రిప్ట్ ఇది డిఫరెంట్గా, అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం, ఎందుకు తీసుకున్నారు ఆ డెసిజన్ అంటే మనకి సినిమాలు వస్తాయి కదా రాజేష్ గారు, సినిమా అంటే పాటలు మాటలు అదేవిధంగా డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి, డైలాగులు. అలా కాకుండా ఫైట్ల కోసం వెళ్తారు. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు డెఫినెట్గా. లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ అవేర్నెస్ అది ఒక సెమీ ఆర్ట్ ఉంటే తలనొప్పి అనే వాళ్ళు సగం మంది వెళ్తారు, సగం మంది వెళ్తారు. అలా కాకుండా ఈ సినిమా అందరికీ అందాలి, ఏం చేయాలి అన్నాక ఆలోచించి దీంట్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్, ఎటు లవ్ స్టోరీ కూడా ఉంది కనుక మంచి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందామని అనుకున్నాక ఫస్ట్ తను ఏమన్నానంటే నిత్య మేనన్ గారి దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ ఇనీషియల్గా సుమియా చెయ్యాలని అనుకోలేదు, నిత్య ఈ సబ్జెక్ట్కి. ఓకే, ఓన్లీ ప్రొడ్యూసర్గా. ఐ థాట్ ఫస్ట్ మీరు చేద్దాం అనుకున్నారు, దెన్ ఓన్లీ యూ బికెమ్ ప్రొడ్యూసర్ అనుకున్నా. ఓకే, తను హీరోయిన్గా వేరే సినిమాలు ట్రై చేసి ఈ స్క్రిప్ట్లో తను అనుకోలేదు. తను అంటే చాలా క్యారెక్టర్, చాలా 3 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అండి. నిత్య మేనన్ గారు అంటే సరే మేడం మనం ఆలోచిద్దామని. హీరోని ఎవరు అనుకున్నా అంటే ధనుష్కి వెళ్ళిపోదామని అన్న. అంటే తెలిసి ప్రొడ్యూసర్ అయ్యాం కాబట్టి మాకు ఎవరు కావాలంటే ఊహించుకోవచ్చు. అంటే ఆ క్యారెక్టర్ తను అలా ఊహించుకొని రాసి ఉండొచ్చు. రైట్. ఓకే మా అది స్పాన్ మనం బడ్జెట్లు ఇవన్నీ చూసుకోవాలి. మరి మనం ఏంటంటే సరే నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉందండి, వాళ్ళని కూడా గ్యాదర్ చేసుకొని ఎంతైనా మనం చేద్దాం ఈ స్క్రిప్ట్ని, ఆడియన్స్కి స్క్రిప్ట్ అందాలంటే హ్యూజ్ పెద్దవాళ్ళతోనే అందిద్దాము, పెద్ద టెక్నీషియన్తోనే అందిద్దాము అన్నాక మళ్ళీ మేడం గారికి డౌట్ వచ్చింది. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరినో అడిగి పార్ట్నర్షిప్లో జాయిన్ చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు రేపొద్దున మళ్ళీ స్క్రిప్ట్ని డిస్టర్బ్ చేస్తారేమో. సుమయ్య మొత్తానికి ఎవరు అసలు కొంచెం కూడా డిస్టర్బ్ చేయకూడదు, ఈ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఉండాలని మీరు ఫిక్స్ అయిపోయారు ముందే. సో అందుకని ప్రొడ్యూసర్ అవడం జరిగింది. సినిమా చేశారు, చాలా మార్పులు చేశారు. అంటే అది మన మ్యూచువల్ అండర్స్టాండింగ్, అవుట్పుట్ కోసం. ఫైనల్ అవుట్పుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తన సైన్ లేనిదే స్క్రిప్ట్లో ఏ ఒక్క ఇంచు కూడా కదలదు. ఎగ్జాక్ట్లీ, అది సినిమా. అయితే ఆ తర్వాత తను ఈ డెసిషన్ తీసుకున్నాను మెయిన్ కారణం ఏంటంటే ఇలా ఎంటర్టైన్మెంట్వి లేకపోతే సందేశాత్మకమైనవి ఇవన్నీ వచ్చినాయండి. మన సినిమా ఈ కథ ప్రతి మనిషికి ఈ సమాజానికి అవసరమైన కథ. అలా అవసరమైన కథలు రేర్గా వస్తాయి. అంటే రీసెంట్గా వచ్చింది కోర్టు సినిమా. అవసరమైనదని ఎందుకు ఇక్కడ ప్రస్తావించానంటే దాంట్లో ఒకటి చెప్తారు, లా అనేది లాయర్లకి జడ్జీలకి లేకపోతే పోలీసులకి కాదు, కామన్ ఆడియన్కి తెలియాలి, వాళ్ళకే కదా తెలియాల్సిందనే పాయింట్ ఉంది. అలా ఈ స్క్రిప్ట్లో కూడా కామన్ మనకి ప్రతి మనిషికి మన ఇంట్లో మనకి అంటే ఈ స్క్రిప్ట్ అనగానే నాకు జరిగిన ఇన్సిడెంట్ ఉంది దాంట్లో. ఈ సినిమా చూస్తే ఇందాక ఒక యాంకర్ గారు కూడా వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వస్తాం మనం. సో అది ఉంది కనుక అంటే ఆ సమస్యని చెప్పేసి వదిలేదు, దానికి ఒక పరిష్కారం కూడా చూపించడం జరిగింది ఈ సినిమాలో. అంటే దానికి పోరాటంగా దేవ్ అనే క్యారెక్టర్ ప్లస్ ఉమా అనే క్యారెక్టర్ చేశారు. దేవ్ మీన్స్ హీరో గారు, వీళ్ళిద్దరు కలిసి పోరాడారు. అంటే అలా పోరాడమని ఏదో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయమని కాదు. అసలు సాయి రాజేష్ గారిని వదిలేస్తే నాకు తెలిసి ఇవాళ నుంచి రేపటి వరకు ఆయన అనర్గళంగా వాటర్ బాటిల్ కూడా అడగకుండా మాట్లాడుతూనే ఉండొచ్చు కదా. మిగతా ముగ్గురు క్వశ్చన్ నా వరకు ఎప్పుడు వస్తుంది, ఈవిడ ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఆయన ఆన్సర్కి అన్న దేవ్ పృథ్వీ థింకింగ్ లైక్ మళ్ళీ ఆయన ఇంట్రెస్టింగ్ గా లైక్ అంటే మనం కూడా సరే లే పాపం ఆయన చెప్తున్నారు కదా కాస్త మనకు కూడా రావాలి క్వశ్చన్ అని ఆలోచించాం మనం. ఆయన చెప్తూనే ఉన్నారు అనమాట, కన్విన్సింగ్ గా. అలానే మళ్ళీ ప్రొడ్యూసర్ గా కన్విన్స్ చేస్తారు ఆయన, మీకు తెలియట్లేదు కదా. ప్రొడ్యూసర్ అవటం నన్ను కన్విన్స్ చేశారు, ఎందుకంటే ఈ సినిమా మనం చేయాలన్నది ఎజెండా. రైట్, మీరు ట్రేజర్ చూసే ఉంటారు, ఎంత దూరమైనా ఎంత న్యాయం కోసం అనేది ఆ ట్రేజరు. ఆ పోరాట తత్వం తన క్యారెక్టరైజేషన్లోనే ఉంది, తన బ్లడ్లో. సో ఆ మెసేజ్ అయితే ఏదైతే ఆ ఐడియా ఉండిందో ఆ మెసేజ్ ఇవ్వాలి, ఇది ఆడియన్స్లోకి వెళ్ళాలి, సో బేసిక్గా మనం తెలియచేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఈ సినిమాని చేయడం జరిగింది, అంతేనా సుమియా? సో ఇదే ఇంటెన్షన్ ఆఫ్ కోర్స్ డబ్బులు కూడా కావాలి. హూ కన్విన్స్డ్ యూ ప్రొడ్యూసర్గా లైక్ ఓకే యాక్టర్గా చేయాలని ఎప్పుడు అనిపించింది? హీ ఓన్లీ కన్విన్స్డ్ యూ అగైన్? అంటే
కథ ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది ఆమె చెప్పేటప్పుడు ఇక ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే తను ఒక విజన్ మాకు పడుతుంది కదా, అట్లా ప్రొడ్యూసర్ యాక్టర్ చేస్తారండి మీరు. ప్రొడ్యూసర్ ఆమె డెసిజన్, కథ హీరోయిన్ మాత్రం నా డెసిజన్. అండ్ నిత్య మీనన్ గారు మీరు మీ క్యారెక్టర్కి దగ్గరగా ఉన్నాయి షేడ్స్, అంటే తను రాసుకున్నారు కదా, కరెక్ట్, తన భావాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో, మీకు ఈజీగా ఉంటుందండి. మీరు ఏదో వేరే క్యారెక్టర్స్ ద్వారా హీరోయిన్ అవుతుంది కానీ దీని ద్వారా మంచి బెటర్గా ఉంటుంది. సరే నేను ప్రాక్టీస్ చేస్తానండి అన్నారు. అంటే ప్రొడ్యూసర్ బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ సెట్లోకి వచ్చాక ఆమని గారు కానీ మన కమల్ గారు కానీ యాజ్ హీరో కానీ తనకు బాగా హెల్ప్ అయ్యారు. రైట్. సో నిజంగానే ఆమని గారి ఎక్స్పీరియన్స్ మరి హెల్పే అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ ఆ రోజు నుంచి ఏదైనా సినిమాలో మార్పులు చూసారా మీరు ఇప్పుడున్న? బికాజ్ సినిమా ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ అయిపోయింది నవ్ డేస్. అఫ్ కోర్స్ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మనం చూస్తున్నాం. అండ్ వన్ సైడ్ ఈజ్ కల్కి, యూనో ఇట్లాంటి బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఆల్సో వీఆర్ వాచింగ్. లైక్ ఆ చేంజెస్ ఏమనుకుంటారు? అప్పట్లో ఉన్నది ఇప్పుడు మిస్ అయ్యింది సినిమాల్లో ఏంటి? ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి? ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటి? అప్పట్లో అంటే ఆ డైరెక్షన్స్ వచ్చే అది వేరు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ అంటే అప్పుడు ఒక స్కూల్లా ఉండేది, చాలా నేర్చుకోవచ్చు మనం. రైట్. ఎందుకంటే ఆర్టిస్టులకి చాలా నేర్చుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళు అలాగే ఉండేవారు, డైరెక్టర్ అనేవాళ్ళు కెప్టెన్ అంటే అలర్ట్గా ఉండేవారు. మార్నింగ్ 7 అంటే 6కి వచ్చి వాళ్ళు ఉండేవారు ఫస్ట్. సో అప్పుడే అందరినీ వాళ్ళు కూడా చార్జ్ చేయగలగారు. అలాగే ఒక 10 సార్లు రిహర్సల్ చేసి మానిటర్ చూసి తర్వాత టేక్ చేసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ అంటే ఆయన ఫీల్ అవుతారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన మాత్రం కాదు, మీరు అవ్వకండి సాయి రాజేష్ గారు, మిమ్మల్ని ఉద్దేశించి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ఎవ్వరూను మాకు రిహర్సల్ మానిటర్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు ఆర్టిస్టులకి. వస్తున్నారు, చూసుకున్నారా, అయిపోయినాక టేక్ అంటున్నారు, మళ్ళీ ఇంకో టేక్ అయినా తీసుకుంటారు కానీ మాకు దాన్ని కరెక్షన్ చేసుకుని నీట్గా చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు. అది అంత టైం వాళ్ళు ఇవ్వట్లేదు, నాకనే కదా అందరికీ. సో మాకు అక్కడ అలా చేసి ఆ స్కూల్లో అలా చదివి వచ్చి మాకు ఇక్కడ అలా చేసినప్పుడు జస్ట్ లైక్ సీరియల్ చేసినట్టు ఉంటుంది మాకు. ఇప్పుడు సీరియల్ అలాగే వచ్చామా ప్రాంప్టింగ్ ఇస్తే చెప్పేసి అలా అయిపోయింది. అంటే నాట్ ఓన్లీ వీళ్ళని కదా అందరూ అలాగే అయ్యాయి. న్యాచురాలిటీ మిస్ అవుతుందేమో, న్యాచురాలిటీ మిస్ అవుతుంది. ఒక 10 ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ మీకు ఒకసారి 10 సార్లు చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంకా బెస్ట్ చేయాలి. ఇప్పుడు అది లేదు, వచ్చిందా అయిపోయిందా, మీకు వచ్చినా ఓకే రెడీ టేక్ నెక్స్ట్ సీన్ అలా అయిపోయారు. అంటే అది ట్రెండ్ కూడా అలా మారిపోయింది. సో మేము ఆర్టిస్టులు కూడా దానికి అలా అయిపోయాం, అడాప్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము కూడా సీనియర్ అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళకి తగినట్టు మేము కూడా మారిపోయాము. ఓకే వచ్చామా చూసామా చేసేసామా అయిపోయింది అన్నట్టు అయిపోయింది. కొన్ని అనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది చెప్పలేము, ఇలా ఉంటే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది చెయ్యలేము. థింగ్ ఏంటంటే అప్పట్లో రీల్ ఉండేది కాబట్టి మేబీ మీరు బయట రిహార్సల్ చేసేవాళ్ళు, రీల్ వేస్ట్ అవ్వకూడదు 10 సార్లు చూసి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి విజన్ ఇక్కడ మానిటర్లో కూర్చొని డైరెక్టర్ చూస్తుంటారు. సో వాళ్ళకి కరెక్షన్స్ ఇది ఉంది అంటే వెంటనే చెప్తారు. అప్పట్లో డైరెక్టర్స్ కి మానిటర్ లేదు, స్మాల్ దీంట్లో కెమెరా దాంట్లోనే చూడాలి. మా కెమెరాలో చూసి వాళ్ళకి బ్రెయిన్ లో ఒక విజన్ ఉంటుంది, ఆ డైమెన్షన్ లోనే వాళ్ళు చూస్తూ ఇది వచ్చి ఇలాగే వస్తుంది అని ఒక ఐడియాతో తీసేవాళ్ళు. అలాగే వచ్చేది కూడా. లెజెండ్స్ వాళ్ళందరూ, లెజెండ్స్ అప్పుడంతా చేసి. చిన్న కరెక్షన్ అంటే ఆమ్ని గారు సీనియర్ యాక్టర్, అంటే మేము క్యారెక్టర్ అనుకున్నాక మదర్ అనగా ఈ క్యారెక్టర్ వేసేద్దాం, ఫాదర్ అనగా ఇది క్యారెక్టర్ వేసేద్దాం. వాళ్ళకి మేము రిహార్సల్స్ వర్క్షాప్ ఉంది, బట్ హీరోయిన్ వర్క్షాప్లు ఉంటాయి. అయితే అది నాకు తెలియదు, అంటే మీరు అది నాకు తెలియదు. అంటే అంటే కాదమ్మా మీరు అడిగారు కనుక మా జనరేషన్ అంటే నేను జనరేషన్ చెప్పలేదు, ఇప్పుడున్న పాయింట్లో ఎంత సీనియర్ అయినా అంటే నాట్ ఓన్లీ దిస్ ఆమని గారు మెన్షన్ చేసేది ఏంటంటే బేసికలీ ఒక అలవాటు అనేది ఉంటుంది చూసారా మనకి మార్నింగ్. ఇప్పుడు నేను శుభ సంకల్పం చేశాను, కరెక్ట్. కమల్ హాసన్ గారు ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్, ఆయనతో మేము వర్క్షాప్ చేసాము, డ్రెస్ చూసాము, అలా యాక్టింగ్ చూసాము. ఎంత పెద్ద డైరెక్టర్ కె విశ్వనాథ గారు, అవంతా మేము చేయకుండా మేము సీన్ కానీ అక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము చేసేవాళ్ళం. కరెక్ట్. సో అది చెప్తున్నాను. గాట్ ఇట్ దోస్ డేస్. ఆ క్వశ్చన్ లో ఏంటంటే అప్పట్లో ఇప్పుడు మిస్ అయ్యేది ఏంటి అంటే అది మిస్ అవుతున్నాము అంటే ఇప్పుడు హరిగా చేసేయాలని చేసేస్తున్నారు. అలా లేకుండా కొంచెం ఎక్కువ హోంవర్క్ చేసేవాళ్ళం స్పాట్ లోనే.
అదే అప్పుడు అది ఏంటంటే ఆ చెప్తున్నా. character- అదే ఆ న్యాచురాలిటీ మిస్ అవుతుందా కొంచెం టైం దొరికితే లేదు, ఇంకొంచెం ఇంకా బెటర్ బాగా చేయొచ్చు. యూనో యాక్టర్ కి ఆల్వేస్ ఉంటదండి అది ఇంకా పర్ఫెక్షన్ ఇంకా పర్ఫెక్షన్ అనేది ఆ, ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా కదా, That's- మామయ్య నాకు ఎంత చేసినా తృప్తి ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ అండ్ పృథ్వీ యూ లైక్ డెఫినెట్లీ దిస్ డిస్కషన్స్ అన్ని మీకు కొంచెం మేము అర్థమవుతుంది. సబ్ టైటిల్స్ వేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా ఐ హోప్ ఎవ్రీథింగ్ యా సో ఫర్ యూ లైక్ ఈ ఇంకోటి సినిమా చెప్తా, ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కూడా వాళ్ళు కూడా అంత అడ్వాన్స్ ఉన్నారులేండి మనలాగా. మేమంతా అన్ని వచ్చి నేర్చుకున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు హీరోయిన్స్ అది ఈ అమ్మాయి అంతా చాలా బాగా చేస్తుంది అని అడిగేది నేను. నిజంగా ఇస్ వెరీ గుడ్. ఆ ఒక యాటిట్యూడ్ లేకుండా మేడం బాగా చేస్తున్నానా, ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఇట్లా చేస్తే ఎలా ఉన్నా అడిగేది. నేను చెప్పేదాన్ని కూడా, ఓకే నువ్వు అద్దం ముందు కూర్చొని చేయని చాలా టిప్స్ ఇచ్చేదాన్ని. ఓకే అంటే అమ్మాయికి అడగాల్సిన అవసరం లేదు, షీస్ ప్రొడ్యూసర్, కానీ ఒక ఆర్టిస్ట్గా అడిగేది నన్ను. Right. ఇంకా ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అందరూ అన్ని నేర్చుకుని వస్తారు. బేసికలీ డాన్సర్, సో ఆయనకి అన్ని తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నాట్ ఓన్లీ ఈ సినిమా గురించి చెప్పట్లేదు, యా యా General గా చెప్తున్నా. గాట్ ఇట్ యా యా అండ్ పృథ్వీ డియర్ ఉమాలో లైక్ డెఫినెట్గా అంటే మార్షల్ ఆర్ట్స్ని డాన్స్ని అన్నిటిని యూజ్ చేసామని చెప్తున్నారు వాళ్ళు. సో లవ్ ఇంట్రెస్ట్ ఉమా మీద లవ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందా లేకపోతే ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయా దీంట్లో? పృథ్వీ రోల్ దేవ్ రోల్ ఎలా ఉంటుంది? Yeah, there is love interest, and but I cannot specify the way because that is the crux of the film. ఓకే ఓకే How the love happens and how do I meet her. Those things are there, and there is brother angle also. ఓకే Kamal Kamraj sir, he plays my brother, so his character also is very very important, and during the climax his character gets another shade. So all those things, and family elements also they have used it really well. And especially Radhan sir's songs, the whole album I can say each songs gives a different flavor. Correct, actually. Very He's a different very good flavor music each director. songs. So those things, I mean, those are all the aspects which is adding up for the film is what I feel. రైట్. ఇది డియర్ ఉమా అని పెట్టడానికి టైటిల్ రీజన్ ఏంటి? పెద్ద reason సుమయ ఏం లేదు. లైక్ అది కూడా కొంచెం ఏదో కొంచెం Yeah, స్పెల్ అట్లా ఒకరు అడిగారు డియర్ సుమా అని పెట్టుకోండొచ్చు Ah. కదా అనేసి. అంత పెద్ద రీజన్ ఏం లేదు, బికాజ్ నేను స్టోరీ రాస్తున్నప్పుడు హీరో పేరు అయితే నేను ఫిక్స్ చేశాను దేవ్ అని. ఓకే సో యూనో దేవ్ అండ్ ఉమాదేవ్ ఉమాదేవ్ ఓకే అలా డియర్ ఉమా. ఓకే సో అంతే టైటిల్ అలానే ఫస్ట్ నుంచి ఇదే టైటిల్. సో షీఈ్ ఎ డాక్టర్ ఉమా అండ్ ఇట్స్ హీ కాల్స్ హర్ డియర్ ఉమా. దాంట్లో డిఆర్ అని ఉంటుంది. డిఆర్. అందుకే ఏ లోపల పెట్టాం. ఓ అందుకే డాక్టర్ అలా పైకి వచ్చింది అది. ఐ గాట్ ఇట్ అండర్స్టూడ్. అండ్ ఎస్ ఇంతకీ హీరోయిన్ గా చేయడం కష్టంగా అనిపించింది ప్రొడ్యూసర్? ఏది డిఫికల్టీ? ప్రొడ్యూసర్ జాబ్. ప్రొడ్యూసర్ జాబే డిఫికల్ట్ గా అనిపించింది, హీరోయిన్ గా చాలా కూల్ గా. ఓకే అంటే టైంకి యూనో కార్ వస్తుంది, పికప్ చేసుకుంటుంది, డ్రాప్ చేసుకుని కాస్ట్యూమ్స్ ఉంటాయి. తర్వాత ఆర్టిస్ట్ ఈజీ కదా, Artist life easy. వాళ్ళు చెప్పడం మనం చేయండి, డైరెక్టర్ గారు చెప్తారు ఏదైనా, లేదంటే వాళ్ళు చూసుకుంటారు, లేదమ్మా ఇలా బాగాలేదు ఇలా చేయండి, అది పెద్ద టెన్షన్ ఈజీ అండి. ఎమోషనల్ సీన్స్ అవి చేయాలంటే ఐ డోంట్ థింక్ సో. లైక్ కంపేర్ టు ప్రొడ్యూసర్ అంటే మీకు ప్రొడ్యూసరే కష్టం, అది నేనే చెప్తున్నా. ఓ ప్రొడ్యూసర్ అయితే ప్రతిరోజు ఎమోషనల్ ఎవ్రీ డే ప్యాకప్ అయిన తర్వాత మొత్తం టెన్షన్ ప్యాకప్ అంటే అందరు వెళ్ళిపోతారు, ప్యాకప్ అంటే నేను మాత్రం అక్కడే కూర్చొని నేను మా మదరు అయినా ఈపీ అండ్ ఎవ్రీ వన్ అక్కడే కూర్చొని ఉంటాం. ఓకే సో ప్రొడ్యూసర్ గా రెండు స్ట్రేంజ్ థింగ్స్ అండ్ యాక్ట్రెస్ గా ఒక స్ట్రేంజ్ థింగ్ చెప్పాలి ఏదైనా. అరే స్ట్రేంజ్ గా జరిగింది ఇది ఓరెల్సిను ఎప్పటికీ మర్చిపోలేము ఇవి. ఒక మర్చిపోలేంది నేను చెప్పాను, ఒక పెప్పర్ స్ప్రే అయితే చెప్పేశాను. ఓకే రియల్ పెప్పర్ స్ప్రే హాస్పిటల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఒక సీన్ లో పెప్పర్ స్ప్రే కావాలి, అది డమ్మీ తీసుకురాకుండా ద రియల్ తెచ్చారు. ఓకే సో మా కో డైరెక్టర్ ఏం చేశారు, పంపించేసి ఇది ఎంటీ చేసేసుకొని రా అన్న. అబ్బాయి మేము షూట్ చేస్తుంది హాస్పిటల్లో, అది తీసుకువెళ్ళి బాత్రూమ్ లో ఎక్కడో మొత్తం చేసేసాడు అబ్బాయి. చేసేస్తే మొత్తం సెంట్రల్ ఏసీ కదా, సో కంప్లీట్ గా అది మొత్తం స్ప్రెడ్ అయ్యి ఏదో యూనో గ్యాస్ బ్లాస్ట్ అయింది. హాస్పిటల్ వాళ్ళు భయపడిపోయి అందరు బయటకు వచ్చి, పేషెంట్లు అందరూ బయటకు వచ్చారు, వామిటింగ్స్. పేషెంట్లకి ఇంకా యూనో ఆరోగ్యాన్ని పాడు చేశారనమాట, మామూలుగా లేదు. థ్యాంక్ గాడ్ వాళ్ళు దే డిడ్ంట్ కిక్డ్ అవుట్. హాస్పిటల్ వాళ్ళు కైండ్ గా యూనో దే ఓకే రిక్వెస్టెడ్, దే సెడ్ ఓకే. క్రేజీ. యా ప్రొడ్యూసర్ గా డబ్బులు
ఇక ప్రతిదానికి డబ్బులే లింక్ ఉంటుంది. యా, సో దీని తర్వాత లైక్ సుమా చిత్ర ఈ ప్రొడక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. Yeah, సుమచిత్ర ఆర్ట్స్ విల్ బి దేర్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. నాలాగా అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే ప్రతి ఒక్కరికి ఇట్స్ ఈజీ యాక్సెస్ టు ఎంటర్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ. రైట్. అండ్ ప్రొడ్యూసర్ అవ్వడానికి అఫ్ కోర్స్ అలా వచ్చేసింది, వచ్చేసింది, లేకపోతే సంథింగ్ ఆయన ఆల్సో వేయడం జరిగింది బ్రెయిన్ లో. బట్ యాక్ట్రెస్ అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉందండి. ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ టైంలో కాదు, ఏదో ఒక మిడ్ ఏజ్ క్రైసిస్ వచ్చినప్పుడు అప్పుడెప్పుడో చూద్దాం. ఇందాకే ఆమని గారు చెప్పారు మిడిల్ ఏజ్ లో అయి ఉంటారు, మిడ్ ఏజ్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఐ కాల్ హర్ అక్క ఓన్లీ. ఓకే, సో తను యాక్చువల్లీ ఇది చెప్తాను నేను. మేము సినిమా అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ తను ఇప్పుడు చెప్పాలి, చెప్పకపోతే బాగోదు. ఎందుకంటే తను ఎంత మంచి అమ్మాయి అనేది నేను చెప్పాలి. అంటే ఒక సెట్లో తను ఒక నైట్ డ్రెస్ వేసుకొని చాలా బాగుంది సుమయ్య అని చెప్పాను. మేడం మీకు కానీ తెచ్చిస్తాను మేడం, ఇక్కడ కాదు ఇది యూఎస్ఏలో చాలా బాగుంటుంది, ఇక్కడ లోకల్లో కొన్నాను ఇది అంత బాగుండదు అంటే ఎక్కడ చెప్పి నేను కొనుక్కుంటాను అన్న. లేదు నేను అక్కడ తెచ్చిస్తాను చెప్పి అందరూ ఇలాగే చెప్తారు. ఇప్పుడు ఇది బాగుంది అంటారు. ఆమ్ని గారు మీకు రేపు ఇంటికి పంపిస్తాం ఆమ్ని గారు, మీరు అడగకపోతే ఏంటి అంటారు. మళ్ళీ దాని తర్వాత తాగకపోతే వాళ్ళు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. ఇది సినిమా ఇండస్ట్రీలో నేను ఎన్నో ఎక్స్పీరియన్స్ చూసాను. ఎవరో ఒక్కొక్కరు ఉంటారు అంతే, అంత ప్రేమగా. సో నిజంగా ఈ అమ్మాయి యూఎస్ఏకి వెళ్ళి నన్ను మెజర్మెంట్ అడిగింది. మీరు వేసుకుంటారు కదా ఏంటి మెజర్మెంట్ నేను కొనుక్కోవాలంటే, నిజంగా ఈ అమ్మాయి ఇంత మంచి అమ్మాయి అంటే సినిమా అయిపోయితే మర్చిపోతారు ఎవరైనా. ఎంత మంచి అమ్మాయి అనుకొని నాకు నిజంగా ఒక ఎక్కువ ప్రేమ బాండ్నెస్. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరితో ఇంటికి పంపించకుండా తనే వచ్చి మేడం మీరు ఇంటి అడ్రస్ చెప్పండి నేను వస్తున్నానని చెప్పి నాకు నిజంగానే మాటలు రావట్లే. అంటే అది ఒక చిన్నదే, ఒక నైట్ డ్రెస్ అనేది ఒక పెద్ద విషయం, కానీ ఒక ప్రేమ ఉంది చూసారు, అది ప్రజెంట్ చేయడం. వచ్చి కారులో వచ్చి వాళ్ళ మదరు తను వచ్చి నన్ను తీసుకెళ్ళి మంచి హోటల్లో వెళ్ళి మేడం ఈరోజు మంచి డిన్నర్ చేద్దామని చెప్పి సో వెళ్తే మేడం మీరు ఏంటి మేడం మీరు ఎంత చిన్నలా ఉన్నారు, మిమ్మల్ని పోయి మదర్ క్యారెక్టర్ వేసాం, మీరు మదర్లా లేదు నాకు, నేను అక్కలు పిలుస్తాను. సల్వార్ వేసుకున్నాను, సల్వార్ వేసుకుంటే ఫొటోస్ అన్ని తీసుకున్నా. ఆ రోజు నుంచి నేను అక్కనే పిలుస్తుంది, వెరీ నైస్. నేను కూడా సిస్టర్ లాగే ఫీల్ అవుతాను. అప్పుడు మెసేజ్ కూడా పెడుతుంటాను. పృథ్వీ మమ్మల్ని జాయిన్ చేసుకోరా మీ గ్రూప్ లో, హీస్ లైక్ ఇంత పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు మీరు? అంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు అన్నమాట, అందరూ ఫ్రెండ్స్ అవ్వరు. అక్కడ ఇప్పుడు ఈ మధ్యన నాకు చాలా దగ్గరైంది సుమయ్య. ప్రొడ్యూసర్గా కాదు, ఆర్టిస్ట్గా కాదు, ఒక సిస్టర్ లాగా నాకు చాలా దగ్గర. నిజంగా ఈరోజు నేను చాలా పనులు ఉన్నాయి, నేను వచ్చానంటే ఓన్లీ ఫస్ట్ సుమయ్య కోసమే పరిగెత్తుకుని వచ్చాను. ఈ అమ్మాయి కోసం ఈరోజు నేను హాలిడే తీసుకున్నాను కూడా. సో కొన్ని వేరే పనులను పరిగెత్తుకొని వచ్చాను. సో అంత ఒక అంటే ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అంత దాటి ఒక మంచి మనసున్న ఒక అమ్మాయి. సో గుడ్ పర్సనాలిటీ ఉంది అమ్మాయికి. సో గాడ్ బ్లెస్ యూ. ఈ అమ్మాయి సినిమా పెద్దగా రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, దేవుడి దగ్గర ప్రార్థిస్తాను కూడా. అంటే నేను ఒకరు ఎవరికైనా నేను చేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు మర్చిపోతారు, కానీ అది చేస్తానని చెప్పానని అది నాకు హాంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఒక ప్రామిస్ అనేది బ్రేక్ చేయడం రాదు. మాటిస్తే తను తప్పరు. సుమయ్య ఈ డ్రెస్ ఎక్కడ బాగుంది? నాది కాదు. అయ్యో ఇక్కడ యుఎస్ నుంచి వచ్చినవి ఏమీ లేవు అడగడానికి. ఫైనల్గా రథన్ గురించి ఆల్రెడీ తను మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కమల్ కామరాజ్ గారు, అమని గారు, పృథ్వీ అండ్ ఎవ్రీబడి లైక్ ఎక్కడ ప్రొడక్షన్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు మీరు. అండ్ ఫైనల్గా రథన్ గురించి చెప్పేటప్పుడు ఒక పాట పాడి మనం ఎండ్ చేద్దాం అని అనిపిస్తుంది ఇంటర్వ్యూ. వాట్ యూ సే? ఎవరు పాడుతున్నారు? మేడం సింగర్, అదే సార్ కూడా హమ్ చేయగలరు, మేము క్లాప్స్ కొట్టగలం. నేను కూడా అండి. yes మనందరం ఒకే కేటగిరీ. yeah whom you are asking? me you only Sumaya sings really you sing male lyrics and female lyrics. నాకు నచ్చింది అంటే నా లైఫ్లో నేను రెండు క్యారెక్టర్స్ ఫేస్ చేశాను. ఒకటి నో చెప్పించుకున్నాను చాలా మంది, అండ్ ఆ రెండు కలిపితేనే మా ఇద్దరు క్యారెక్టర్. ఓకే, సో పూర్ణాచారి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. హి ఇస్ వెరీ గుడ్ లిరిసిస్ట్. దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయ్యింది వచ్చేసి
అవకాశమివ్వొకసారి అవమానమే ప్రతిసారి. దిస్ ద వన్. ఓ నైస్. సో ఇది బాగా టచ్ అయ్యే సాంగ్ అందరికి. అంటే ఎవ్రీ వన్ మన లైఫ్లో సడన్గా పుట్టంగానే మనకు అన్నీ రావు, మనం దాని గురించి వెళ్తాం, రిజెక్షన్ వస్తుంది, ఆ తర్వాత స్టిల్. అంటే యూ ట్రైడ్ యాక్టింగ్ బిఫోర్ లైక్? ఐ ట్రైడ్. ఓకే, అంటే చాలా రిజెక్షన్స్ ఫేస్ చేయడం జరిగిందా? ఓకే, ఇట్స్ నాట్ న్యూ ఫర్ మీ. నేను అడిగాను మీకు, నేను పర్సనల్గా అడిగాను, సుమే నీకు ఎలా ఇంట్రెస్టా అంటే, నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ట్రై చేశాను, దొరికింది కొన్ని, అంటే నేను అనుకున్న గోల్ నాకు టచ్ చేయలేకపోయాను, ఎందుకు నేనే సినిమా చేసి నేనే హీరోయిన్ అవ్వకూడదు అనిపించింది. నేను ధైర్యంగా సినిమా తీసాను. అంటే ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్. నిజంగా ఇంత ఒక ధైర్యం ఎలా వచ్చింది అమ్మాయికి? అది మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. డెఫినెట్ గా మోమ్ స్ట్రాంగ్ అయితే ఇల్లు అంతా స్ట్రాంగ్ గా ఉంటుంది ఖచ్చితంగా. వెరీ స్ట్రాంగ్ గర్ల్. పృథ్వీ గోనా సింగ్ నా? नो 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 नो, एवरी डे मैं बादाम खा रही हूँ, मेरा मेमोरी शार्प है, आप गा सकते हो. मेरा ठीक 30 days sir, come to me, I'll teach you Hindi. Nice strong Hindi. No, my lyrics, as I don't know, I mean, like, I'll sing a song. I mean, this film. No worries, आप कुछ भी गा सकते हो, anything. Now that you have asked me, suddenly I forgot the tune also. నీవెవరో నీవెవరో నా కలల You already forgot actually. నీవెవరో ఎవరని అడుగుతాను. కలిపిందెవరో చీకటిలో వేకువలో నా జతే నువ్వే తోడెవరో. Nice. వీళ్ళ లవ్ జర్నీ అండి ఆ సాంగ్. Yeah, very nice. Dev and Umari. Yes. So thank you so much. It's really nice meeting you all. So all the very best. Yes, thank you so much. Who's your favorite actress, Sumya? Actress? In Telugu. Actress అనగానే బ్రెయిన్ లోకి వచ్చిన యాక్ట్రెస్. Samantha. ఓకే. ఫేవరెట్ డైరెక్టర్? Everyone. సి యాక్ట్రెస్ లో అలానే వస్తుంది ఆన్సర్. అండ్ ఫర్ యూ, హూజ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? Favorite actress? Actress. Where in? Wherever. Wherever. Right now, maybe. That screensaver wala actress. Not screensaver. I mean, in terms of acting, Kangana. Kangana Ranaut. Yeah, Okay. yeah. So actor, Telugu actor. Telugu actor. Hero. Telugu actor because I'm a dancer. I was so much inspired by Allu Arjun sir. Pushpa Taggiru. Arya. అప్పటి నుంచి. Yeah. ఓ నైస్. ఆమెనే గారు అసలు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఉండే మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు? హీరో ఎన్నిసార్లు చెప్పాలి? చిరంజీవి గారు. ఓకే, క్రేజీ. అసలు నేను సుమయాని అడగలేదు హూజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అని. హీరో ఎవరు అని? హీరో నాకు సూర్య గారు బాగా నచ్చుతారు. నాకు కూడా. నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోయాను, ఎందుకంటే మీ ఐ కాంటాక్ట్ వల్ల మర్చిపోయాను అని చెప్పాను అనమాట. హ్యాపెన్స్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. 18th మీరు బిగ్గెస్ట్ సక్సెస్ విట్నెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. మంచి ఉద్దేశంతో సినిమా తీశారు. సో మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ యా, సో డియర్ ఉమా, హిట్టింగ్ థియేటర్స్ ఆన్ April 18th. సో go to the theatres, watch the film, enjoy the film, and manchiga vallaki result ivandi. This is Geeta Bhagat signing off. Take care. Bye bye.